గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ అయితే అఫీషియల్గా బయటకు రాలేదు, కానీ ఒక ఫీలర్ ఆర్ ఒక టీజర్ని మాత్రం బయటకు వదిలేరు. అదేంటంటే ఈసారి 4 కాదు 5 రిటెన్షన్స్ ఎలా చేస్తారు. దాంట్లో 2 ఫారిన్ రిటెన్షన్స్, 3 ఇండియన్ రిటెన్షన్స్ ఉంటాయి. అన్క్యాప్ ప్లేయర్ గురించి కూడా మనకి ఐడియా లేదు, బట్ బహుశా అన్క్యాప్ ప్లేయర్ని రిటైన్ చేసుకుంటే 5గురిలో ఒకరిని కొంత తక్కువ అమౌంట్కి, మినిమం అమౌంట్కి రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అది పరిస్థితి. ఆర్టీఎం ఉండదు, రైట్ టు మ్యాచ్ అనేది ఈసారి ఆక్షన్లో ఉండదని కూడా ఒక వార్త వస్తుంది. ఇది అఫీషియల్గా రాలేదు, కానీ కొంతమంది ఇంపార్టెంట్ జర్నలిస్ట్ దాన్ని బయట పెట్టారు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ కొన్ని సెలెక్టెడ్ లీక్స్ ఇస్తారు కదా ముందు, ఆ షాక్ని అబ్జర్వ్ చేయడం కోసం, దానికోసం ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. సో 5 రిటెన్షన్స్ ఆల్మోస్ట్ సర్టన్గా కనిపిస్తుంది. ఇంకా మనకి ఎప్పుడు వస్తుందో తెలియదు. 29న ఏజిఎం జరగబోతుంది. ఆ లోపల అటు ఇటుగా మనకి అఫీషియల్గా రిటెన్షన్ రూల్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ 5 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే అవకాశం ఇస్తే, దాంట్లో 2 మాత్రమే ఫారిన్ ప్లేయర్స్ అలౌ చేస్తే ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకోవాలని జస్ట్ నేను కూడా టీజర్ కానీ మీకు చెప్తున్నాను. మొత్తం రూల్స్ వచ్చి అన్ని రకరకాల వాళ్ళ నిటిగ్రిటీస్ తెలిసిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ వేరే విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడైతే జనరల్గా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేశాను నేను. ఎవరిని రిటైన్ చేసుకోవాలి, ఏ టీమ్స్కి ఇబ్బంది ఉంటుంది. చాలా టీమ్స్కి ఇబ్బంది ఉంటుంది 5 రిటెన్షన్స్ అంటే. దేర్ ఆర్ సర్టన్ టీమ్స్ లైక్ ఐపీఎల్ విన్నర్ లాస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కానీ, రన్నరప్ ఎస్ఆర్హెచ్ కానీ, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఇలాంటి టీమ్స్ బాగా సెట్ అయి ఉన్న టీమ్స్. వీళ్ళకి మీరు అలాగే ముంబై ఇండియన్స్లో కూడా 4 మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, ముఖ్యంగా ఇండియన్ ప్లేయర్స్. ఇలాంటి టీమ్స్కి మీరు ఆక్షన్ అని చెప్పి మళ్ళీ మొత్తం రీషఫల్ చేసేస్తే వాళ్ళ టీం బ్యాలెన్స్ దెబ్బతినే అవకాశం. మళ్ళీ అదే రకంగా ఒక మంచి టీంని అసెంబ్లీ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. బట్ తప్పనిసరి పరిస్థితి కదా, తప్పట్లేదు. సో ఏం చేయాలి? 5 గుడిలో మెల్ల 4 కంటే 5 బెటర్. 5 రిటెన్షన్స్. దీనివల్ల ఏ టీం ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు, మినిమం డ్యామేజ్తో కోర్ టీంని మేము అలాగే రిటైన్ చేసుకుని బయటపడవచ్చు అనేది చూద్దాం. ముందుగా ఎస్ఆర్హెచ్ ఎక్కువ ఇబ్బంది పడుతుంది, 2 ఫారిన్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కెప్టెన్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్, క్లాసన్ ముగ్గురు అవసరం. ఎవరిని వదిలేయాలంటే చెప్పడం చాలా కష్టం. కెప్టెన్ వదిలేస్తారా? కెప్టెన్ అంత గొప్పగా పర్ఫామ్ చేయలేదు కదా, చేశాడు. కెప్టెన్గా అతని రోల్ ఉంది, కమిన్స్ది. అతని క్రూషియల్ బ్రేక్ త్రూస్ ఇవ్వడం ఏంటి అన్నీ ఉన్నాయి. బట్ కమిన్స్ని వదిలేస్తే మళ్ళీ లాస్ట్ టైం ఈవెంట్ ఫర్ 20 crores. కోర్స్ మినీ యాక్షన్లో అంత రేటు పలుకుతారు, కానీ మెగా యాక్షన్లో. బట్ కమిన్స్ని వదిలేస్తే ఎలా, ఏం చేయాలి? కానీ కమిన్స్ని వాళ్ళు రిలీజ్ చేయడం బెటర్. ఎందుకంటే బౌలర్స్ చాలా లేట్గా వస్తారు ఆక్షన్లో. అప్పటికి చాలా మంది దగ్గర డబ్బు ఎక్కువగా మిగలదు. అప్పుడు మళ్ళీ అతను బైబ్యాక్ చేసుకోవచ్చు. కెప్టెన్ బైబ్యాక్ చేయడం పెద్ద రిస్క్ అవుతుంది. బట్ ఏంటంటే కమిన్స్తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే అతని అవైలబిలిటీ, ఇంజరీ కన్సర్న్స్ ఇవన్నీ ఉంటాయి, బీయింగ్ ఫాస్ట్ బౌలర్. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆస్ట్రేలియా అతన్ని టైంకి వదులుతారా లేదా, ఇలాంటి అన్ని ఇష్యూస్ ఉంటాయి వెన్ యూఆర్ డీలింగ్ విత్ ఫాస్ట్ బౌలర్. సో కమిన్స్, ట్రావిస్ హెడ్ లాస్ట్ టైం తక్కువ అమౌంట్కి అతను ఆక్షన్లో తీసుకున్నారు, కానీ అతను ఒక సీజన్ ఆడిన తీరు చూసిన తర్వాత అతని కోసం టీమ్స్ విల్ బి గోయింగ్ ఫర్ హిమ్. అండ్ ఆల్సో క్లాసన్ ఇస్ ఏ టెరిఫిక్ టాలెంట్. క్లాసన్ లాంటి ప్లేయర్ని ఎవ్వరూ వదులుకోకూడదు. ఒకసారి మీకు దొరికాడంటే అతన్ని మీరు అట్టే పెట్టుకోవాలి. ఐ థింక్ అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ ట్రావిస్ హెడ్ అండ్ క్లాసన్ యాజ్ దర్ ఫారిన్ రిటెన్షన్స్. తప్పదు, కమిన్స్ని వదిలేసుకోవాలి. ఇద్దరే అయితే వదిలేసుకుని మళ్ళీ అతన్ని బైబ్యాక్ చేసుకోవాలి. అభిషేక్ శర్మ ఈజ్ అనదర్ క్యాండిడేట్. అభిషేక్ శర్మను కూడా అభిషేక్ శర్మ ఇప్పుడు క్యాప్ ప్లేయర్ కాబట్టి, ఆడిన 2-3 మ్యాచ్లు అయినా క్యాప్ ప్లేయర్ కాబట్టి అతన్ని క్యాప్ ప్లేయరే తీసుకోవాలి. 4వ రిటెన్షన్లో దే హ్యావ్ టు గో ఫర్ భువనేశ్వర్ కుమార్ ఆర్ నటరాజన్. ఇద్దరిలో ఒకరిని. భువనేశ్వర్ కుమార్ కావాలా, లేకపోతే నటరాజన్ స్లైట్లీ యంగర్ ప్లేయర్ అని వెళ్తారా, లేదా భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తారు అనేది దే హ్యావ్ టు డిసైడ్. వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళకంటే, ఎప్పుడు వాళ్ళు ఓవర్ హైప్ చేసే అబ్దుల్ సమాద్ కంటే ఇదే బెటర్ చాయిస్. అండ్ అన్క్యాప్ ప్లేయర్లో సమాద్ యూజ్లెస్. నితీష్ కుమార్ రెడ్డి లక్కీలీ స్టిల్ అన్ అన్క్యాప్ ప్లేయర్. సో అతను తక్కువ అమౌంట్కి అతను తీసుకునే అవకాశం ఉంది. సో SRH should go with Travis Head, Klaasen, Abhishek, Bhuvi/Nattu and Nitish Kumar Reddy. ఇది వాళ్ళ 5 రిటెన్షన్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆశిస్తున్నా కూడా. అది బెటర్ అనిపిస్తుంది నాకైతే.
తర్వాత ఛాంపియన్ టీం, డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ కూడా చాలా బాగా సెట్ అయింది టీం. ఫిల్ సాల్ట్ ఏంటి, నితీష్ రాణా, వాళ్ళ బౌలింగ్ అటాక్ వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సో వీళ్ళందరినీ వదిలేసుకోవాలి, వాళ్ళు చాలామందిని వదిలేసుకోవాలి, తప్పదు. మరి ఏం చేస్తారు వాళ్ళు? దే హ్యావ్ టు రిటైన్ దర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, వెంకీ అయ్యర్లో ఒకరినే తీసుకోవాలి, వెంకటేష్ అయ్యర్ ఆర్ వరుణ్ చక్రవర్తి. ఐ థింక్ దే విల్ గో ఫర్ వరుణ్ చక్రవర్తి బికాజ్ వాళ్ళకి అది నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి కాంబినేషన్ ద మిడిల్ ఓవర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి. కాబట్టి ఐ థింక్ అయ్యర్, రింకు, వరుణ్ చక్రవర్తి, రస్సల్ ఖచ్చితంగా వెళ్తారు. అన్క్యాప్ ప్లేయర్గా ఒకవేళ రూల్ వస్తే 5 years ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని వాళ్ళు, బికాజ్ నారాయణ్ హ్యాస్ నాట్ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ 5 years. నారాయణ్ అన్క్యాప్ ప్లేయర్ తీసుకునే అవకాశం సునీల్ నారాయణ్. సో సునీల్ నారాయణ్, రసల్, వరుణ్ చక్రవర్తి, రింకు సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్, వీళ్ళు 5 చాలామంది వదిలేరు. బాగా పర్ఫామ్ చేసిన స్టార్ట్ని వదిలేయాలి ప్లే ఆఫ్స్లో. తర్వాత ఇంకా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో, బాగా సెట్ అయిన టీం అది. కానీ తప్పనిసరి పరిస్థితి, దే హ్యావ్ నో అదర్ గో, అది పరిస్థితి. అలాగే మనం ముంబై ఇండియన్స్ కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ రోహిత్ శర్మ బయటికి రావాలి అని నేను కోరుకుంటున్నాను, బయటకు వస్తాడని అనుకుంటున్నాను. రోహిత్ శర్మ మైట్ నాట్ కంటిన్యూ విత్ ముంబై ఇండియన్స్ అని నేను ఈ 5గురిని పిక్ చేశాను. దాంట్లో ఏంటంటే హార్దిక్ పాండ్యా, ఆఫ్ కోర్స్ ద కెప్టెన్, సూర్యకుమార్, బుమ్రాలో ఎవరిని ముందు ఎవరిని వెనక అనేది. అంటే రిటెన్షన్లో మనకు తెలుసు కదా, రిటెన్షన్ అంటే మీకు ఒకరికి హయ్యెస్ట్ అమౌంట్ గతంలో 16 crores ఉండేది, 16 crores ఉండేది. తర్వాత 8 ఆ రకంగా స్లాబ్స్ 16, 12, 8 అండ్ 6 అట్లా ఉండేది. మరి ఇప్పుడు రిటెన్షన్లో హార్దిక్ పాండ్యా తర్వాత బుమ్రానా లేకపోతే స్కైనా, అయితే ఇద్దరికి ఆ అమౌంట్ని సర్దచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు. సో సెకండ్ వచ్చే వాళ్ళకి లేదా ముగ్గురికి కలిపి ఆ అమౌంట్ని, ఫస్ట్ 1 to 3 అమౌంట్ని దాన్ని మొత్తం యాడ్ చేసుకొని దాన్ని ముగ్గురికి సర్దే ప్రయత్నం కూడా చేయొచ్చు, అలా కూడా చేస్తారేమో, చూడాలి. ఫారిన్ ప్లేయర్లో దే విల్ గో ఫర్ టిమ్ డేవిడ్. వాళ్ళకున్న ఫారిన్ రిక్రూట్స్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే టిమ్ డేవిడ్. లాస్ట్ సీజన్ ఈ డిడ్ హ్యావ్ ఎ గ్రేట్ సీజన్, బట్ అతను ఒక ఫినిషర్గా చాలా మంచి రిజల్ట్ ఇవ్వగల ప్లేయర్ కాబట్టి టిమ్ డేవిడ్ కోసం వెళ్తారనుకున్నా. ఇషాన్ కిషన్ వాళ్ళ 5th రిటెన్షన్ కావచ్చు, లేదు మనకి అమౌంట్ చాలా అయిపోతుంది. ఎందుకంటే మీరు రిటెన్షన్స్ అన్నీ చేస్తే ఏంటంటే 50-60 కోట్లు అక్కడే అయిపోతుంది. ఈసారి 100 నుంచి 120 కోట్లు పెంచుతారంటున్నారు. అయినా సరే మీరు 5 రిటెన్షన్స్ చేస్తే బాగానే ఉంటుంది రిటెన్షన్స్ చేసుకోవడం, కానీ దీనివల్ల మీకు చాలా అమౌంట్ మీకు వెళ్ళిపోతుంది. మరి అందుకని మరి ఏం చేస్తారు వీళ్ళు చూడాలి. సో ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇషాన్ కిషన్ని ఆక్షన్లో పెట్టి దే గో ఫర్ సంబడి లైక్ అన్షుల్ కాంబోజ్ ఆర్ నమన్ ధీర్, ఆకాష్ మడ్వాల్, వీళ్ళు ఒకరిని అన్క్యాప్ ప్లేయర్ తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ దే విల్ గో ఫర్ ఇషాన్ కిషన్. ఇంకా లాస్ట్ టైం ఇషాన్ కిషన్ ఆక్షన్లో పంపిస్తే ఈ వెంట్ ఫర్ 15 crores. తర్వాత రాజస్థాన్ రాయల్స్ కూడా చాలా మంచి టీం, కానీ దే హ్యావ్ టు ఫోర్గో సమ్ ప్లేయర్స్, తప్పదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాళ్ళకి. సంజు శాంసన్, కెప్టెన్, బట్లర్, వాళ్ళిద్దరూ టాప్లో ఉంటారు. యశస్వి జైస్వాల్, 3 పక్కా రిటెన్షన్స్. ఫాలోడ్ బై రియాన్ పరాగా, ట్రెంట్ బోల్టా, అశ్విన్కి 38 years, మరి అశ్విన్ తీసుకుంటారా? బోల్ట్ వెరీ గుడ్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ ఎప్పుడు కూడా ఇస్ బిన్ పర్ఫార్మింగ్ ఎక్సెప్షనల్లీ వెల్, ముఖ్యంగా పవర్ ప్లేలో. రియాన్ పరాగ్ అప్కమింగ్ టాలెంట్, ఆల్రౌండ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్, మంచి ఫీల్డర్ కూడా. ముగ్గురులో ఒకరే. చహల్ని అయితే తీసుకున్నారు పక్క. చహల్ ఈజ్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్ ఫర్ దెమ్. సో చహల్, యశస్వి, బట్లర్, సంజు పక్కా తీసుకుంటారు. 5th ప్లేస్లో ఇదే ప్రాబ్లం, ఎవరిని తీసుకోవాలని వాళ్ళకి ఇబ్బంది. నెక్స్ట్ ఆర్సీబీ కూడా ఇలాంటి సమస్య ఉంది. కోహ్లీ, రజత్ పటిదార్, సిరాజ్, వీళ్ళు ముగ్గురు ఇండియా నుంచి ఇండియన్ ప్లేయర్స్ని తీసుకుంటారు, బాగానే ఉంది. విల్ జాక్స్, మ్యాక్స్వెల్లో ఒకరిని తీసుకుంటారు, ఇద్దరు సిమిలర్ స్కిల్ సెట్ ఉండే ప్లేయర్స్, ఇద్దరు బిగ్ హిట్టింగ్ ప్లేయర్స్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆర్డర్ అంటే ఎక్కడైనా అడగలరు, అండ్ బోత్ ఆఫ్ దెమ్ బౌల్ ఆఫ్ స్పిన్. మరి ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి? ఐ థింక్ విల్ గో ఫర్ మ్యాక్స్వెల్ అనుకుంటే. విల్ జాక్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, లేదా ఇద్దరిని తీసుకొని తీసుకోవచ్చు, ఇద్దరు కూడా తీసుకోవచ్చు. క్యామరన్ గ్రీన్, ఐ డోంట్ థింక్ దే విల్ గో ఫర్ క్యామరన్ గ్రీన్ డిఫరెంట్ ప్లేయర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. లాస్ట్ టైం మ్యాక్స్వెల్ హ్యాడ్ వెరీ వెరీ పువర్ సీజన్, బట్ మ్యాక్స్వెల్ ఎబిలిటీ అందరికీ తెలిసింది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ.
ఫీల్డింగ్ అని. సో మ్యాక్స్వెల్ కోసం వెళ్తే సెకండ్ ఫారిన్ ప్లేయర్, నాట్ గ్రీన్ అని అనుకున్నాను. గ్రీన్తో ఓపెన్ చేయొచ్చు, ఫ్యాబ్ డూప్లెస్కి ఎలాగ వెళ్ళరు కాబట్టి గ్రీన్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేయొచ్చు. బట్ దే హ్యావ్ టు టేక్ దట్ కాల్. మ్యాక్స్వెల్ అనేది చూడాలి. లేదు ఒకే ఫారిన్ ప్లేయర్ని జాక్సన్ ఒక్కడే పెట్టుకుంటాం మేము అంటే వాళ్ళు అన్క్యాప్ ప్లేయర్, దే కెన్ గో ఫర్ స్వాప్నిల్ సింగ్ హూ డిడ్ వెల్ లాస్ట్ సీజన్, ఆర్ వైశాఖ్ విజయ్ కుమార్, ఇద్దరిలో ఒకరిని తీసుకునే అవకాశం. దట్ ఈస్ ఆర్సీబీ. తర్వాత సిఎస్కేలో మరి అన్క్యాప్ రూల్ ఇస్తే ధోనీని అన్క్యాప్ ప్లేయర్గా తక్కువ అమౌంట్కి 2 కోట్లకో 4 కోట్లకో తీసుకునే అవకాశం ఉంది. అన్క్యాప్ ప్లేయర్ రూల్ వస్తే దోస్ హూ హ్యావ్ నాట్ ప్లేడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫర్ 5 years. సో ధోనీని ఆ తీసుకుంటే రుతురాజ్ కెప్టెన్, రవీంద్ర జడేజా, శుభం దూబే ముగ్గురు అయితే పక్కా ఉంటారు. ధోని అన్క్యాప్ ప్లేయర్. మతీషా పతిరానా, డెవన్ కాన్వే కంటే కూడా మతీషా పతిరానా, తీక్షణ కంటే కూడా పతిరానా ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాలెంట్ ఫర్ దెమ్. ఫారిన్ ప్లేయర్ ఒక్కడే పతిరానాని తీసుకుంటారని అనుకుంటున్నాను. దట్ ఈస్ చెన్నై. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్తోనే రిషబ్ పంత్ ఉంటాడనేది ఆల్మోస్ట్ సర్టన్గా అనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్ అతనితో పాటు అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్, ఈ ముగ్గురు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు ఆ టీంలో. అలాగే జేక్ ఫ్రేజర్ మెక్గర్క్, ఎక్సైటింగ్ అండ్ ఎక్స్ప్లోజివ్ బ్యాటర్, అతన్ని కూడా రిటైన్ చేసుకుంటారు. మరి స్టబ్స్ని రిటైన్ చేస్తారా, మార్ష్ని రిటైన్ చేస్తారా, ఆండ్రిక్ నోకియాకి వెళ్తారా అనేది 5th దాంట్లో నాకైతే డౌటే. సో వీళ్ళెవ్వరు వద్దు మాకు, విల్ గో ఫర్ అభిషేక్ పోరల్ అంటే అది కూడా జరగచ్చు. దట్ ఈజ్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్. తర్వాత లక్నో సూపర్ జైంట్స్లో రాహుల్ బయటకు వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను, వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నాను. కాబట్టి రాహుల్ నేను పెట్టట్లేదు. వెళ్ళిపోవాలని ఎందుకు కోరుకుంటున్నాను చెప్పాను, ఎందుకంటే అతను అక్కడ అంత అవమానం పడిన తర్వాత ఐ షుడ్ నాట్ కంటిన్యూ దేర్. సో నికోలస్ పూరన్ విల్ బీ దట్ టాపిక్. అందరికంటే అగ్రతాంబూలం అతనికి ఇస్తారు ఎక్కువ అమౌంట్. మరి స్టాయినస్ని తీసుకుంటారా, క్వింటన్ డికాక్ని తీసుకుంటారా చూడాలి. బిష్నోయ్ ఈజ్ అనదర్ రెగ్యులర్ ప్లేయర్. కృణాల్ పాండ్యాకి వాళ్ళు ఆప్ట్ చేయొచ్చు, ఎందుకంటే యూస్ఫుల్ ప్లేయర్ అది. కృణాల్ పాండ్యాని కూడా రిటైన్ చేయకపోవచ్చు. అన్క్యాప్ ప్లేయర్గా మరి మయాంక్ యాదవ్ లాంటి ఒక ఇంజరీ ప్రోన్ ఎక్సైటింగ్ ఫాస్ట్ బౌలర్ తీసుకుంటారా, అయితే ఆయుష్ బదోని డూయింగ్ వెల్ ఫర్ దెమ్ అతను తీసుకుంటారని చూడాలి. సో దట్ ఈస్ లక్నో సూపర్ జైంట్స్. గుజరాత్ టైటన్స్లో వాళ్ళకు కూడా సమస్య ఉంది. గిల్, రషీద్ ఖాన్, షమి, ఈ ముగ్గురిని అయితే తీసుకోవాలి వాళ్ళు. సాయి సుదర్శన్, మిల్లర్, ఇది వాళ్ళ ఛాయిస్. నేర్పడం మిల్లర్, రషీద్ ఖాన్, గిల్, సాయి సుదర్శన్, షమి. లేదు ఒక అన్క్యాప్ ప్లేయర్ మాకు సరిపోతాడు అనుకుంటే రాహుల్ తెవేతాని తీసుకుని మిల్లర్ని పక్కన పెడతారా? మిల్లర్ లాంటి ఒక ఫినిషర్ని కంటిన్యూ చేస్తారని అనుకున్నాను. తెవతియా మై గో ఇన్ టు ద ఆప్షన్. అక్కడ మంచి అమౌంట్ వస్తుంది తెవతియా విత్ అతను లిమిటెడ్ టాలెంట్ అయినా సరే అతని పర్ఫార్మెన్సెస్ అద్భుతంగా ఉంటాయి, అతని ఇచ్చే కాంట్రిబ్యూషన్ బాగుంటుంది కాబట్టి అతనికి మంచి అమౌంట్ వస్తుంది. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎందుకంటున్నానంటే వీళ్ళు అసలు ఆక్షన్లో అసలు రిటెన్షన్సే వద్దనే టీం ఇది. బట్ ఇప్పుడు అక్కడ రికీ పాంటింగ్ చేరాడు. సో అతను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రిటెన్షన్. హర్షదీప్ అయితే పక్కా రిటైన్ చేసుకుంటారు, జితేష్ శర్మని రిటైన్ చేసుకుంటారు, రబాడాని రిటైన్ చేసుకుంటారు. ఈ ముగ్గురిని అయితే రిటైన్ చేసుకుంటారు. జితేష్ శర్మ కీపర్ బ్యాట్స్మెన్, అగ్రెసివ్ బ్యాట్స్మెన్. హర్షల్ పటేలా అండ్ శశాంక్ సింగ్ కూడా పక్కా రిటైన్ చేసుకుంటారు. హర్షల్ పటేల్ రిటైన్ చేసుకుంటారా లేదా, లేకపోతే ఎవరైనా ఫారిన్ ప్లేయర్ కోసం వెళ్తారా అనేది చూడాలి. సో వాళ్ళు నలుగురిని రిటైన్ చేసుకుని ఎక్కువ అమౌంట్ పెట్టుకున్న ఉంది. హర్షదీప్, జితేష్ అండ్ శశాంక్ సింగ్, రబాడా నలుగురు కోసం వెళ్ళి ఎక్కువ అమౌంట్తో ఆక్షన్లో కాస్త కొత్త టీంని తయారు చేసుకోవచ్చు. రాహుల్ చహర్ ఈజ్ అనదర్ గుడ్ ప్లేయర్, గుడ్ స్పిన్నర్. చూడాలి ఏ విధంగా రికీ పాంటిక్ థింకింగ్ ఉంటుందో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇది పరిస్థితి. రిటైన్ చేసుకుంటే మీకు 50-60 కోట్లు అక్కడే పోతాయి. 120 crores ఉన్న తక్కువ అమౌంట్ మాత్రం మిగులుతుంది. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది టీమ్స్ విల్ గో ఫర్ కోర్ టీమ్ అనేది ఒకటి కావాలి. కాబట్టి 4 లేదా 5 రిటెన్షన్స్ కోసం వెళ్తారని అనుకుంటున్నాను. లెట్ అస్ వెయిట్ ఫర్ ద ఫైనల్. అంటే రూల్స్ రానివ్వండి, మళ్ళీ మాట్లాడు.